నమస్తే, నేను మీ వందే మాత్రం సిరన్న. 1931 మార్చి 23 సరిగ్గా ఇదే తేదీ పాతికేళ్ళు కూడా నిన్నని ఒక ముగ్గురు యువకులను బ్రిటిష్ వాళ్ళు ఉరికమ్మ మెక్కించి చంపుతున్న సందర్భంలో ఆ ముగ్గురు యువకులు దయచేసి మమ్మల్ని ఉరికమ్మ మెక్కించి చంపొద్దు, మీ తుపాకీ గుళ్ళతో కాల్చి చంపండి అంటారు. దానికి ఆ బ్రిటిష్ వాళ్ళు ఉరి తీస్తే చాలా సులువుగా చనిపోవచ్చు, నొప్పి తెలియకుండా ఉంటుంది, అదే కాలిస్తే చాలా నొప్పిగా ఉంటుంది, చనిపోవడానికి చాలా సమయం పడుతుంది అంటారు. దానికి ఆ ముగ్గురు యువకులు కూడా ధర్మభూమి, వేదభూమి, కర్మభూమి, ప్రపంచానికి జ్ఞానం అందించినట్టు విశ్వగురువు, చెట్టుని, పుట్టని, గాలిని, నేలని, ఆకాశాన్ని, ప్రతిదాన్ని దేవతగా పూజిస్తూ ప్రకృతిని ఆరాధించేటువంటి నా దేశపు ఔన్నత్యాన్ని, నా దేశపు తల్లి అయినటువంటి నా భరత మాతను తాకకుండా చనిపోయే క్షణాలు మాకొద్దు, దయచేసి కాల్చి చంపండి, ఆ నొప్పిని భరిస్తాం, మా చివరి శ్వాసను నేలను తాకి ఈ భరత మాతను ముద్దాడి ఆమె కౌగిలలో చనిపోతామని చెప్పి ధైర్యంగా వాళ్ళ ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధపడినటువంటి గొప్ప మనుషులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్. నిజంగా అటువంటి వాళ్ళను కన్నా ఈ దేశం చాలా గొప్ప దేశం. అటువంటి దేశంలో పుట్టిన వాళ్ళం మనం నిజంగా అదృష్టవంతులం. వాళ్ళని స్మరించుకోవడం నిజంగా మనందరికీ గౌరవదాయకం. జై భారత్.